హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 33 ఎపిసోడ్. మిథునని జరగనివ్వకుండా తన చేతులతో లాక్ చేసి ఇలా పడుకొని పోట్లాడవే, ఈ ఫీలింగ్ కూడా బాగుంది అని తన నుదుటితో మిథున నుదురు ఢీకొట్టాడు జై. ముందు ప్రేమించా అని చెప్తే ఏం చేస్తావు అని అడిగింది కోపంగా. రూపం చూసి మోహించావు అనుకుంటా అని నవ్వాడు పళ్ళు కొరికేస్తూ. మరి పెళ్లి తర్వాత లవ్ చేస్తే మీనింగ్ అని గుర్రుగా చూసింది. ఆస్తి అందం అన్నీ ఉన్నవాడిని వదులుకోవటం ఎందుకనే ఆలోచనతో ప్రేమించావు అనుకోవాలి అని అన్నాడు. ఛీ, నువ్వు మారవు అంటూ చేదరించుకుంది. నీ చీలు చాలు నన్నే మెల్ట్ చేయవే బామా, నాకు కావాల్సింది నువ్వు. అది నీకు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రేమంటావా, అదంతా ఉత్తి ట్రాష్. కవులు వర్ణించడానికి, మూవీలో చూపించడానికే యూజ్ అవుతాయి. రియల్ లైఫ్లో అంటూ పెదవి విరిచాడు జై. అంటే సృష్టిలో ప్రేమ అనేదే లేదా అని బాధగా అడిగింది మిథున. ట్రూ లవ్ కోసం రియల్గా బ్రతికేవాళ్ళు ఎంతమంది ఉన్నారే. అందమైన అమ్మాయిని ప్రేమించేదే శృంగారం కోసం. ప్రేయస్ పోతే ఏడుస్తారు. మనల్ని కనిపించిన మాం పోతే అంత దొర్లు ఏడుస్తాడా ఎవడైనా? ఒకటి చెప్పవే, నువ్వు మన ఇంటికి వచ్చి ఇన్ని రోజులైంది కదా, మీ పేరెంట్స్తో 1 అవర్ అయినా పీస్ఫుల్గా మాట్లాడావా? ఎవరైనా తన లైఫ్, తన ఫ్యామిలీ, తన హస్బెండ్ అనుకుంటారే తప్ప పేరెంట్స్ గురించి ఎక్కువ థింక్ చేయరు. నువ్వే కాదు, ఎవరైనా అంతే. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ ఇమిడిపోతాడే అన్నాడు జై. ఆ మాటకు మిథున మొహం వివర్ణమైంది. టెల్ మీ ఆన్సర్. ఎందుకే కుంటివాళ్లని, అందవిహీనుల్ని ఎవరూ అంత హార్ట్ఫుల్గా ప్రేమించరు? ఏం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మనసు లేదా? ప్రేమంటే మనసుకు సంబంధించింది. తొక్క తోటకూర కట్ట అని తెగ ఉపన్యాసాలు ఇచ్చే ఒక్క నా కొడుకుని హ్యాండిక్యాప్ లేడీని మ్యారేజ్ చేసుకుని లైఫ్ నిమ్మను. ప్రేమిస్తే బాధ మిగులుతుందే మైదానం. అది తెలుసుకొని డంపింగ్ యార్డ్ లాంటి నీ చెత్త థింకింగ్ని పక్కన పడేసి నాతో హ్యాపీగా లైఫ్ షేర్ చేసుకో. నీకు కష్టం అనేదే రాకుండా చూసుకుంటాను. ఇదే కదా ఎవరైనా కోరుకునేది అని. నేను మాత్రం నీ అందానికే కాదు, నీ ఒబీడియంట్కి కూడా ఫిదా అయిపోయానే. ఇక నీ ఇష్టం. ప్రేమంటే భరించలేని పెయిన్. అది అనుభవించిన వాడు మళ్ళీ లవ్ అనే వర్డ్కి చాలా దూరంగా ఉంటాడు. మళ్ళీ ఓడిపోయి బాధపడాలని అనుకోడే అని కళ్ళు మూసుకున్నాడు జై. ఆ కనురెప్పల మాటన ఉన్న ఆవేదన ఏంటో ఎవ్వరికీ తెలియదు. జై అన్నవాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక తను మౌనంగా ఉండిపోయింది మిథున. వివేక్తో డ్యాన్స్ చేస్తూ నువ్వు మిథునని లవ్ చేశావా అని అడిగింది మోన. అందమైన అమ్మాయిని లవ్ చేయటం కామన్ కదా అని వెకిలిగా నవ్వాడు వివేక్. తను రిజెక్ట్ చేసిందా లేక నువ్వు వాడుకుని వదిలేసావా? వాడుకుని వదిలేయడానికి అది నీలా క్యారెక్టర్ లేనిది కాదు అని మనసులో అనుకుని రెండూ కాదు అన్నాడు వివేక్. రెండూ కాదంటే అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది మోన. నీకేం కావాలి చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. జై లైఫ్ నుండి మిథున శాశ్వతంగా బయటకు పోవాలి. అది నువ్వు చేయగలవా? జై ఎందుకు తన వైఫ్ను వదులుకుంటాడు? ఆమె అంటే చాలా ప్రేమలా ఉందే అని అన్నాడు వివేక్. జైకి అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. తనకు లవ్ మీద గుడ్ ఒపీనియన్ లేదు. మిథును అందానికి అట్రాక్ట్ అయ్యి తన వెనక తిరుగుతున్నాడు. అసలు తనకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. తన గ్రాని చేస్తా అని బెదిరించి ఆ లో క్లాస్ దాంతో బలవంతంగా మ్యారేజ్ చేసింది. జైని 2 ఇయర్స్ నుండి చూస్తున్నాను. నాకు తెలీదా వాడేంటో అని గర్వంగా అంది మోన. అంటే మిథునం చేసుకోవడం జైకి ఇష్టం లేదన్నమాట. వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు ఇంతవరకు. మరి ఈ 2 డేస్లో ఇంటిమేట్ అయ్యారో లేదో తెలియదు అంది మోన. వివేక్ పెదవుల మీద విషపు నవ్వు వచ్చి చేరింది. నిన్న ఓ ఎగిరెగిరి పడ్డావు కదే, వాడు తోపు తురుము అంటూ పొగిడావు. వాడు పక్కలో కూడా రానివ్వడం లేదా నిన్ను? అయితే నీ అందం నాదేనే ఇంక ఎప్పటికీ. వాడితో కలవనివ్వను అని విషపు ఆలోచనలు చేస్తున్నాడు వివేక్. ఏంటి సైలెంట్ అయ్యావు? నీ వల్ల కాకపోతే నో ప్రాబ్లం, నావే నాకుంది అని పొగరుగా అంది మోన. నేను హెల్ప్ చేస్తాను, బట్ నువ్వు నాకు కావాలి అంటూ ఇంటెన్సివ్ లుక్తో అడిగాడు. వ్యంగ్యంగా నవ్వుతూ లంచమా అని వయ్యారాలు పోయింది. కాదు మంచం, మరి ఎక్కుదామా అని నడుమును ప్రెస్ చేశాడు వివేక్. ఈ డిస్టర్బెన్స్లో వద్దు, పీస్ఫుల్గా ఉన్న ప్లేస్కి వెళ్దాం అని. నీ వైఫ్ వెయిట్ చేస్తుందేమో నీకోసం అని వంకరగా నవ్వింది. పెళ్ళయ్యాక వెయిట్ చేస్తుంది, అప్పుడే కాదు అని మోనాన్ని తీసుకుని బయటికి వచ్చి తన కారు అన్లాక్ చేశాడు వివేక్. నన్ను ఇంప్రెస్ చేయగలవా అంటూ మత్తుగా అడిగింది. ఆసనాలైతే బాగానే వేస్తాను. ఫస్ట్ చూడు, నువ్వు ఇంప్రెస్ అయితే కంటిన్యూ అవుదాం, లేకపోతే ఈ నైట్తో డ్రాప్ అయిపోదాం. బట్ నీకు హెల్ప్ చేస్తాను అని నవ్వాడు వివేక్. ఇది కామినీ పిశాచానికి అమ్మమ్మ. ఎదవా, నువ్వు సరిపెట్టలేవు ఏమో చూసుకో. ఐ లైక్ ఇట్ అంటూ వయ్యారంగా తిప్పుకుంటూ కారెక్కింది మోన. 1 పీస్ డ్రెస్ కావడంతో ఎక్కడికక్కడ సోయగాలన్నీ బయటకు కనిపిస్తూ వివేక్లో వేడిని రగిలించగా
కారు ఎక్కిన మోనాని మీదకి లాక్కొని ముద్దులు పెడుతూ ఎదమీద బైట్ చేశాడు. కాసేపటికి తల ఎత్తి చూసింది. జై భారమైన ఉచ్ఛ్వాసాన్ని బట్టి నిద్రలోకి వెళ్ళాడని గ్రహించి మెల్లగా చేతులు తప్పించిపోయింది. మగతగా కళ్ళు తెరిచి చూసి మిథున్తో సహా పక్కకు తిరిగాడు జై. ఉఫ్ఫో, ఇలా నైట్ అంతా ఉంటే నా బోన్స్కి పుత్తూరు కట్లు కన్ఫర్మ్ అనుకుని టైట్ హగ్ నుండి విడిపించుకోవాలని చూసింది. ఏయ్ మెదలకు మిడతలా, నేను నీ మీదకు చేరితే బెడ్కి పోస్టర్లా అతుక్కుపోతావు అంటూ స్లీపీ వాయిస్తో బెదిరించాడు జై. పెదవులు కదుపుతూ తిట్టుకుంది మిథున. బుగ్గ మీద బయటిచ్చి మూలుక్కోకు ముసలమ్మల అని మరింత గట్టిగా హత్తుకున్నాడు జై. వేరే దారి లేక ఎదలో మొహం దాచుకొని నిద్రలోకి జారుకుంది మిథున. కళ్ళు తెరిచి చూసి తింగరమొహం, ఇదో పెద్ద బ్రిలియంట్లా ఫోజు కొడుతోంది అని నవ్వుకొని తల మీద ముద్దు పెట్టి రోజు రోజుకి డ్రగ్లా ఎక్కేస్తుందిది అనుకున్నాడు జై. జయబాబు, నువ్వింత సాత్వికుడిలా మారడం నిజమేనా? నాకెక్కడో తేడా కొడుతోందబ్బా, ఏంటంటారు? తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు వివేక్. కార్ పార్క్ చేసి కమ్ అంటూ దిగాడు. కారు దిగి చుట్టూ చూసి నైస్ ప్లేస్ అంటూ ఒళ్ళు విరుచుకుంది మోనా. అమాంతం ఆమెను చేతులతో లిఫ్ట్ చేసి లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద దించాడు వివేక్. అసలే జైతో రొమాన్స్ లేక మంచి కాక మీద ఉంది పిల్ల. అలవాటు పడ్డ ప్రాణం కదా, ఊరికే ఉంటుందా మోహిని దయ్యానికి. తన షర్టు విప్పి పక్కన పడేసి బెడ్ మీదకు చేరాడు వివేక్. అతని బాడీని స్కాన్ చేస్తూ మునివేళ్లతో మజిల్స్ మీద మెల్లగా నిమిరింది. బాడీ ఫిట్గానే ఉంది, నువ్వేమీ డౌట్ పడకు అంటూ ఆమె మీదకు ఒరిగాడు. వీపు మీద చేతులు వేసి నిమురుతూ ముద్దులు పెట్టింది. ఆమె వన్ పీస్ డ్రెస్ లాగి పక్కన పడేసి అందాలని ఆశగా చూస్తూ యు ఆర్ సో హాట్ బేబ్ అంటూ తమకంగా ముద్దులు పెడుతూ నీకు నచ్చితే నాకు అప్పుడప్పుడు అవకాశం ఇస్తావా అంటూ మెడవంపులో ముద్దు పెట్టాడు. నన్ను సాటిస్ఫై చేయి, అప్పుడప్పుడు ఏంటి, నువ్వు కోరినప్పుడల్లా కలుద్దాం అని పిశాచిలా నవ్వింది మోనా. ఆమెలో కోరిక ఏ లెవెల్లో ఉందో అంచనా వేస్తూ ఓకే డార్లింగ్, నువ్వింత బంపర్ ఆఫర్ ఇస్తే నేనేంటో చూపించుకోవద్దు అంటూ తాపం రేపాడు వివేక్. ఇద్దరూ ఒకరిని ఒకరు తడిమేస్తూ ముద్దులు పెట్టుకుంటూ కొంచెం హార్ష్గానే ఆమె అందాలను ప్రెస్ చేస్తూ పంటిగాట్లు పెడుతున్నాడు. మత్తుగా మూలుగుతూ మరింత రెచ్చిపోతూ వివేక్ బాడీ మీద ముద్దులు పెడుతూ నాలుకతో లిక్ చేసింది మోనా. ఒళ్లంతా ముద్దులు పెడుతూ పచ్చిగా ఏదేదో అంటూ కసిగా కొరుకుతూ నాభిలోతును కొలుస్తూ ప్రతి అంగాన్ని నాలుకతో లిక్ చేసి పైకి చేరి ఆమె పెదవుల్ని వేళ్లతో లాగి ఐ వాంట్ కిస్ అన్నాడు. జై లిప్ కిస్ చేయడు కదా. వివేక్ కిస్ అనగానే తనకి కూడా లిప్ కిస్ కావాలనిపించి తన పెదవులతో అతని పెదవుల్ని ముడివేసింది. ముడిపండ పెదవుల్లో దాగిన మధువుని జురుతూ ముద్దు తీవ్రత పెంచుతూ పెదవుల్ని బయట చేసి ఆమె ఎదర్ని మర్దిస్తూ మీదకి చేరి ఆక్రమించుకున్నాడు. రెండు నాలుకలు పెనవేసి లిప్స్ బయట చేసుకుంటూ ఇద్దరూ మోహావేశంలో అల్లాడారు. మోనా కోరినట్లు రకరకాల ఆసనాలు వేసి బాగానే కష్టపడ్డాడు వివేక్. చాలు అనేంతవరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. మొహం మీద ఉన్న ఘాటుని వేలితో గుచ్చుతూ ఈ ఘాటేంటి అని అడిగింది. చిన్న యాక్సిడెంట్లో పడిందిలే అని. మిథునకు బావ ఉన్నాడు, వాడి నేము సాకేత్. ఇదంటే వాడికి యమలవ్ అని తన ఫోన్ తీసి ఓపెన్ చేసి గ్యాలరీలో ఉన్న సాకేత్ పిక్ని చూపించాడు వివేక్. నా ఫోన్కి పంపించు అని. బావ ఉంటే వాడెందుకు మరదల్ని మ్యారేజ్ చేసుకోలేదు, వాళ్ళు రిచ్ ఫ్యామిలీనా అని అడిగింది మోనా. మిథునది మరీ పూర్ ఫ్యామిలీ, అందం ఉందని పెళ్లి చేసుకుంటాడా, అవకాశం దొరికితే జురుకుంటాడు గాని అని వెకిలిగా నవ్వాడు. వీళ్ళు చేసేదే ఏదో పని, పక్క వాళ్ళని విమర్శించడం. ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్లుంది కదా. మిథున ఓల్డ్ పిక్స్ ఉంటే చూపించి అంత అందగెత్తుకు కాలేజీలో ఎవడో ఒకడు వీరాభిమాని ఉండే ఉంటాడు, వాడితో ఎఫ్ఐఆర్ ఉందని జై దగ్గర ప్రూవ్ చేస్తే చాలు, దానిని వితిన్ సెకండ్స్లో గెంటేస్తాడు తన లైఫ్ నుండి అంటూ వంకరగా నవ్వింది. జై నమ్ముతాడా? తనో ప్లేబాయ్, మీ అందరితో తిరిగేవాడికి ఇలాంటి వాటిని కేర్ చేసే మైండ్ ఉండదేమో అని తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేశాడు వివేక్. మాతో బెడ్ షేర్ చేసుకుంటే మాత్రం తన వైఫ్ మ్యారేజ్కి ముందే మరొకటితో కులికింది అని తెలిస్తే కూల్గా ఉంటాడా ఎవడైనా? నో, బట్ ఈ మధ్య వాడిలో చాలా చేంజ్ వచ్చింది, డెఫినెట్గా జలసీతో మండుతాడు అంది మోనా. కాస్త మంట ఉంటే చాలు, దాన్ని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. జై ఆఫీస్ డీటెయిల్స్ నాకు కావాలి, చెప్పగలవా అని అడిగాడు. రేపు ఆశాని అడిగి చెప్తా, ఎందుకంటే తన ఫాదర్ కంపెనీలో షేర్ హోల్డర్గా ఉండేవాడు. రీసెంట్గా తన షేర్స్ని రిటర్న్ చేసేశారు, దానికి రీజన్ మిథుననే అని జరిగింది చెప్పింది మోనా. ఏదో ఆలోచించుకుంటూ ఓకే అని ఆమెను మళ్ళీ ఆక్రమించుకొని రతికేళిలో మునిగాడు వివేక్. నెక్స్ట్ డే గార్డెన్లోకి వెళ్ళి తన తల్లికి కాల్ చేసింది మిథున. ఉదయాన్నే ఎవరికి మిథు ఫోన్ అని అడిగాడు ఎక్సర్సైజులు చేస్తున్న సాత్విక్. అమ్మకు బావా అని చెప్పింది.
లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి హలో అంది మీనాక్షి. హలో అమ్మా, ఎలా ఉన్నారు? మిదు, నువ్వా? ఇంత ఉదయాన్నే చేశావు? నువ్వు బాగున్నావా? అక్కడంతా బాగుందా అని ఆతృతగా అడిగింది మీనాక్షి. నేను బాగున్నాను. మీరు, నాన్న, చెల్లి అందరూ ఎలా ఉన్నారు అనేసి నన్ను చూడాలని అనిపించలేదా మీకు? ఒక్కసారి కూడా రాలేదు అని బాధగా అడిగింది మిథున. అదేంటే అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? పెద్దవాళ్ళింటికి పదే పదే వెళ్ళకూడదని మీ నాన్న ఆపేశారు. అందుకే రాలేదు. నువ్వంటే ప్రేమ ఉండదా మిదు అంది ఆమె. ఇక్కడ డబ్బు దర్పం చూపించేవాళ్ళు ఎవ్వరు లేరమ్మా. ఒకవేళ చూపించినా అమ్మమ్మ ఊరుకోదని మీకు తెలుసు కదా. ఒకసారి రండి, మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది అంది. వీలు చూసుకుని తప్పకుండా వస్తాను. నువ్వు జాగ్రత్త, అందరితో జాగ్రత్తగా మసలుకో, నోరు జారకు అంటూ సగటు తల్లిగా తనకు తోచింది చెప్పింది మీనాక్షి. సరే అమ్మా, ఉంటాను అని కట్ చేసింది మిథున. టవల్తో చెమటలు తుడుచుకొని వాటర్ బాటిల్ తీసి, ఇంత ఉదయాన్నే అత్తతో మాట్లాడాలని నీకెందుకు అనిపించింది? ఏమీ లేదని మాత్రం చెప్పకు అంటూ వాటర్ తాగాడు సాత్విక్. మనకు తెలియకుండానే మనం ఒకసారి రాంగ్ వేలో వెళ్ళిపోయి సెల్ఫిష్గా మారిపోతాం బావా. అందుకు నేనేమీ విరుద్ధం కాదు. నైట్ అంటూ జై అన్నది చెప్పి, తను అనే ప్రతి వర్డు నిజమే బావా, కాదని అనలేని సత్యాలు కదూ అంది మిథున. మీ ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత తెలివి జ్ఞానం పెట్టుకొని ఖాళీగా టైముని అంతా వేస్ట్ చేస్తున్నాడు అని నవ్వి, ఏమైతేనే లాస్ట్కి లవ్ లేదు లష్టప్రియం అని తేల్చేశాడు అన్నమాట. మరి నువ్వేమనుకుంటున్నావు అని ప్రశ్నించాడు సాకేత్. నేనేమనుకున్నా మా ఆయన దానికి రివర్స్లో వస్తున్నాడు. ఇక నేను అనుకుని ఏం చేయాలి? నా బొంద. ఏ గ్రహణం పట్టిన సమయానో పుట్టి ఉండాలి బావా. అందుకే ఏ గ్రహ ప్రభావం సర్ మీద పనిచేయటం లేదు అంటూ పెదవి విరిచింది. ఉన్న దుష్టగ్రహాలు చాలవా పీడించి పిప్పి చేయటానికి? స్పేస్లో ఉన్న గ్రహాలని అలా కూల్గా ఉండనివ్వు, తలుచుకోకు అన్నాడు. అది నిజమేలే, ఈయన గారు అవాయిడ్ చేసినా వాళ్ళు వదలరు. మనకు ఫోన్ ఫెసిలిటీ ఉంది కదా అని ఒకటే దంచుడు దొంగమొహాలు అంటూ పళ్ళు నూరుకుంది మిథున. సరే పద, ఎక్కువ థింక్ చేసి మైండ్ చెడగొట్టుకోవడం ఎందుకు అంటూ లోపలికి వచ్చారు. మీరిద్దరూ ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు తెగ మాట్లాడేసుకుంటున్నారు చాలాసేపటి నుంచిని. ఏంటి విషయం అని అడిగింది నీరజ. మిథున సాకేత్ మొహమొహాలు చూసుకుంటుంటే, ఏ అంత పరిచయం ఉంటేనే మాట్లాడాలనే రూల్ ఉందా నీరజ అంటూ వచ్చాడు సారథి. ఈయనొకడు, దీని మీద దోమ కూడా వాళ్ళనివ్వడు అని ఇన్నర్లో గింజుకుంటూ, అన్ని మాటలు ఏంటో అని అడిగాను తప్ప అని సాగదీసింది నీరజ. నువ్వు గంటల కొలది తెగ సొల్లు వేస్తావు ఫోన్లో, పక్కన ప్రళయం వచ్చినా పట్టదు నీకు. అంటే వాళ్ళంతా నీ చెడ్డీ బడ్డీస్ అన్నమాట అని వంకరగా అన్నాడు సారథి. మనకింక సమాధానం చెప్పే పనిలేదు అని మైండ్లో వాయిస్ వేసుకుని చెరో పక్కకు వెళ్ళిపోయారు బావామరదళ్ళు. కోడల ముందు నన్ను తగ్గించి మీరేం సాధించాలని చూస్తున్నారు? నిన్న కూడా అంతే. ఆమెతో నాకు పూజలు గట్రా రావని ఎద్దేవా చేశారు. అసలు మీ ఉద్దేశం ఏంటి అని తగులుకుంది నీరజ. సదుద్దేశమే నీరజ, నువ్వు వేస్ట్ పీసు అని చెప్పడమే. పీజీ చేసి ఖాళీగా ఊరి మీద పడి తిరిగే నీ మీద నాకేం ఒపీనియన్ ఉంటుందో నీకు తెలిసి అడగటం తింగరతనం అనిపిస్తుంది అని తాపీగా అన్నాడు పేపర్ వాచ్ చేస్తూ సారథి. పళ్ళు పటపటాలాడించి, పీజీ చేస్తే జాబ్ చేయాలనే రూల్ ఉందా అని మండించుకుంది. చదువుకునేటప్పుడు అది పొడుస్తా ఇది సాధిస్తా అని చెప్పినట్లు గుర్తు నాకు. చాలా సంవత్సరాలు అయింది కదా, మర్చిపోయి ఉంటావులే అని వికరించాడు. మరి పెళ్ళైనప్పుడే నువ్వు జాబ్ చేసుకుని సంపాదించుకో అంటే నా ఏడుపేదో అప్పుడే ఏడుద్దును కదా అంది ఉక్రోషం తన్నుకు వచ్చి. అదే నేను చేసిన తప్పు. అది తెలిసేసరికే బద్ధకం అనే దెయ్యం నిన్ను పూర్తిగా ఆవహించేసింది. ఆ దెయ్యాన్ని వదిలించే మంత్రగాడు లేక అన్ని హోల్స్ మూసేసి ఊరుకున్నా అని ఎద్దేవా చేశాడు సారథి. భగభగా మండే వేసవి ఎండలా మండిపోతూ చిందులు వేస్తూ రూమ్లోనికి వెళ్ళింది నీరజ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా వెయిట్ చేయండి.